ఈరోజు తెలంగాణలో ముఖ్యమంత్రి చేతిలో కొన్ని బలమైన శాఖలు ఉన్నాయి. అందులో మున్సిపల్ శాఖ ఒకటి. దానికి సంబంధించి మున్సిపల్ శాఖకు ఎక్కువ హైదరాబాద్లో ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి ఆస్కారం ఉన్నది. అందులో ఏదైతే ఈ టౌన్ ప్లానింగ్ విభాగం ఉన్నదో టౌన్ ప్లానింగ్ విభాగం నుంచి ఎక్కువ మొత్తంలో ఆదాయం వచ్చే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏదైతే నిర్మాణాలు చేస్తూ ఉంటారో నిర్మాణాలకు ట్యాక్సీ కట్టాల్సిన అవసరం ఉంటుంది. కానీ కొన్ని ఏరియాలలో కనీసం ఎలాంటి సెట్ బ్యాకులు లేకుండా భవనాలకు ఏదైతే పర్మిషన్ ఉండే పర్మిషన్లకు మించి నిర్మాణాలు చేస్తారంటే కూడా దీన్ని పట్టించుకునే సందర్భాలు లేవు. ప్రతిరోజు ఏదో దిక్కున ఏదో పేపర్లో ప్రతిరోజు రాస్తారు, అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి, ఇది ప్రజాధనానికి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొడుతూ ఉన్నారు, ఇది అధికారుల జేబులకు పోతా ఉన్నదా, అక్రమార్కుల జేబులకు పోతా ఉన్నదో ప్రభుత్వ ఆదాయానికి గండి పడతా ఉన్నదని చెప్పి చెప్తా ఉన్నారు. కొన్ని ఏరియాలలో చూసుకుంటే ఆ ఏరియాలలో అక్రమ నిర్మాణాలను అరికడితే ప్రభుత్వానికి ఉన్నటువంటి అప్పు మొత్తం ఈ పరిధిలో ఉన్న వాటికే తీరుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ దీనికి టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకుంటలేరని చెప్పేసి వార్తలు అయితే వస్తాయి. ఒకటి ప్రధాన వార్త ఒకటి చూద్దాం. కొండాపూర్లో సెట్ బ్యాగులు లేకుండా స్టీల్ ప్లస్ 7 అంతస్తులకు కొనసాగుతున్న అక్రమ భవనం పట్టించుకొని మాదాపూర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు అని చెప్పేసి ఆ వార్త అయితే వచ్చింది. పెద్ద భవనం అయితే నిర్మాణం చేపడతా ఉన్నారు. ఇలాంటి కోకోలుగా జరుగుతూ ఉన్నాయి. దాని అయితే పట్టించుకునే సందర్భాలు. ఈ మాదాపూర్ ఏరియాలో ఎంత పెద్ద నడుస్తూ ఉంటే కూడా ఆ టౌన్ ప్లానింగ్ అధికారులు స్పందించకపోవడం ఏందని చెప్పేసి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తారు. వెంటనే విచారణ జరిపి నిర్మాణాన్ని నిలిపివేసి బాధితులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆ ప్రజలు కోరుతా ఉన్నారు. ఇది ఎక్కడ చూసిన అక్రమ నిర్మాణాలు మరి దీనికి వత్తాసు పలుకుతున్న అధికారులు ఎవరు? ఇంకోటి కూడా అక్రమ షెడ్ల నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. అక్రమ షెడ్ నిర్మాణాలు జరుగుతూ ఉంటే కూడా కనీసం పట్టించుకున్న దాఖలాలు అయితే ఇక్కడ కనబడుతుంది. దీని అంతర్యం ఏందో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక మరి ఎక్కడ ఎవరు ఈ అక్రమ నిర్మాణాలపైన ప్రభుత్వం వెంబడే దృష్టి సారించి చర్యలు తీసుకొని ప్రభుత్వానికి ఆదాయ మార్గాలను వెంకులాడాలని చెప్పేసి టీఆర్ నిజం పక్షాన ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ ముఖ్యమంత్రికి తెలియజేస్తాను. ఎందుకంటే ఈరోజు రాష్ట్రం అప్పులమయంలో ఉన్నది. ఇలాంటి నిర్మాణాలు ఏదైతే ఉన్నాయో వీటిని అరికట్టకపోయి ఇలాంటివి చాలా ఉన్నాయి. కొన్ని ఆ సెల్లర్లతో నిర్మాణాలు చేసి కనీసం పట్టించుకున్న దాఖలాలు అయితే వీటిపైన చర్యలు ఉండాలి. మరి టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తానంటో ఆలోచించుకోవాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒకసారి గుర్తు చేస్తాను. నిజంగా అక్రమ నిర్మాణాలపైన మీ వంతు చర్యలు తీసుకుంటారా, లేకపోతే ప్రజల నుంచి వ్యతిరేకత ఉంటుందో చూడాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ రోడ్ల దగ్గరికి పోతే మాత్రం రోడ్ల దగ్గర కింద రోడ్లపైన వాళ్ళ మెటీరియల్ కానీ అంతా రోడ్లపైనే ఉంటుంది. అసలు బండ్లు చిన్న వెహికల్స్ పోతే మాత్రం జారి కింద పడే ప్రమాదం ఉన్నది. ఇసుక కానీ మట్టి కానీ రోడ్లపైనే ఉంటుంది. దీనిపైన మీ చర్యలు ఎప్పుడు తీసుకుంటారు అని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తా ఉన్నా.